అంటే పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్‌గా ఇట్లా చెయ్యాలి, ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నాకొచ్చిన భాష ఇదే. అండ్ విజయ్ దగ్గర గూడా మాట్లాడినప్పుడు విజయ్‌కి చానా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాదీ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ వస్తుండే. ఆ టైంలో మేము సింక్ సౌండ్ పెట్టినాం. సింక్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే. వి డిడ్ంట్ వాంట్ టు డబ్ అగైన్. మళ్ళా ఖర్చయితదని చెప్పి ఆలోచన. సో, మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు గూడా చానా స్క్రీనింగ్స్ జరిగినాయి. మధుర శ్రీధర్ సార్ వాస్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్. అవన్నీ అయినప్పుడు చాలా మందికి అర్థం గాలేదు. ఇదేంది? ఇది చానా వెరైటీగుంది. ఇదసలు సీరియల్‌లాగుంది. ఇది అర్థమైతలేదు. చానా కామెంట్స్ విన్నాము. ఇన్‌ఫాక్ట్ నేను గూడా నమ్మకం నాకు పోయింది. ఇదేదో చెత్తగా తీసినారా బాబు! నాకు అర్థమైతలేదు అని జెప్పేసి నేను ఐ టుక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ టైమ్ అయినా కొంచెం మంచిగా తీయాలి అని జెప్పి చాలా మంది అడ్వైస్ ఇచ్చినారు. అంతయింది. అయిపోయినంక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ ఏసిన తర్వాత, ఎన్నో మాటలు విన్న తర్వాత, విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్ ఆల్మోస్ట్. అక్కడ స్క్రీనింగ్ ఏసేటప్పుడు మాత్రం చానా భయపడ్డా. ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇదేమైనా ఇన్సల్ట్‌గా ఫీల్ అయితారా? అదే టైంకి మనకి డివిజన్ గూడా అయింది. ఆల్‌దో పొలిటికల్లీ నాకు ఐ వాజ్ మా నాన్న గూడా పాలిటిక్స్‌లోనే ఉండే, అవన్నీ ఉండే. చానా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా గానీ, నాకు డివిజన్ అనేది అర్థం గాలే. ఎందుకు జేస్తున్నామని గూడా ఇది ఉండే నాకు. సో, ఇదేంది నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అయితదా? విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా? ఇట్ వాస్ ఎ వెరీ పొలిటికల్లీ టెన్స్ టైమ్. ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం. ఎందుకంటే వాళ్ళకి అర్థం గూడా అయితదా? అన్న జోన్‌లో ఉండే. అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది గదా! అని స్క్రీనింగ్ ఏసినప్పుడు విజయవాడ నేనెళ్ళిన. ఎళ్ళిన తర్వాత అక్కడ దేర్ వాస్ ఎ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ ఆమ. ఐ థింక్ ఫర్గాట్ హర్ నేమ్ ఆల్సో సీనియర్ లేడీ. ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్డ్ మీ అండ్ షీ క్రైడ్. షీ సెడ్ "ఎంత బా తీసావు నాన్న. మనసుకి హత్తుకుపోయింది. అంటే ఉన్న డిప్రెషన్ పోయింది" అంటే నేను ఆమె కాలు మొక్కిన. ఏందంటే భాష గాని, యాస గాని మనుషుల్ని కలుపుకోవాలి. విడదీయొద్దెప్పుడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి ఆర్ డూయింగ్. సో, 'మై విలేజ్' షో గాని, ఈ తెలంగాణ సినిమా రావడం గాని, ఇట్ ఈస్ షోకేసింగ్ మోర్ ఆఫ్ అవర్ కల్చర్. ఎప్పుడు గాని గ్రేడియంట్ ఉంటది గానీ, లైన్ ఉండదు. మనం మన ఆహ్, అండర్‌స్టాండింగ్ కోసం గీతలు గీస్తాం గానీ, ఇట్స్ ఎ గ్రేడియంట్. చాలా బ్యూటిఫుల్‌గా ఫ్లో అయితది లాంగ్వేజ్ గాని, కల్చర్ గాని. సో, ఇట్లాంటి సినిమాలు రావడంతోటి ఐ థింక్ వి ఆర్ అండర్‌స్టాండింగ్ మోర్ అబౌట్ అవర్ సెల్వ్స్ మన కల్చర్ గాని. అండ్ ఐ థాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ ఎంకరేజింగ్ అస్. రైట్ టైమ్, రైట్ ప్లేస్ అంతకు తప్పితే ఏం చెప్పలేము. అండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ పెళ్లి చూపుల కంటే 'మై విలేజ్' షోనే. మనని గ్లోబల్ స్టేజ్‌లో తీసుకెళ్ళే చిన్న యూట్యూబ్ థింగ్.